సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్ ఖరారైంది. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేడారం అభివృద్దిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. ఈ నెల 13 లేదా 14న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి అక్కడ గద్దెల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం మేడారం బాసర ఆలయాల అభివృద్దిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం మహాజాతర సమయానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ది పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రానున్న 100 రోజుల్లోగా మేడారం అభివృద్ది పనులు పూర్తి కావాలని, అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్నవాగులో నీరు నిల్వ ఉండేలా చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వారంలో తానే స్వయంగా మేడారంలో పర్యటించి క్షేత్రస్థాయి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సీఎం మేడారం పర్యటన ఎప్పుడు ఖరారైంది, ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈ నెల 13 నుంచి 14 2 రోజుల పాటు జరగనున్నట్లుగా కొద్దిసేపు క్రితం కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం కూడా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి క్రమంలో వాటిని కూడా రివ్యూ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండ సురేఖ, దేవాదాయకు సంబంధించినటువంటి కొండ సురేఖతో పాటు స్థానిక మంత్రి కొండ సురేఖతో కలిసి అయితే రివ్యూ అయితే నిర్వహించారు. అదేవిధంగా పలు ఆలయాలకు సంబంధించినటువంటి వాటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మేడారం సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి పనులతో పాటు అదేవిధంగా ఆధునీకరంగా ఉన్నటువంటి కొన్ని నమూనాలతో వాటిని అయితే రివ్యూ చేయడం, అదేవిధంగా వాటిపై కూడా పలు పూజారులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చొరవతో అదేవిధంగా వారు ఉన్నటువంటి అనుమతితో పాటు ఈ యొక్క వీటిని అయితే నమూనాలను అయితే కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి 14 2 రోజుల పాటు కూడా మేడారంలో పర్యటన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పనులకైతే కూడా శంకుస్థాపన అయితే చేయనున్నారు. కాబట్టి ఏదైతే ఉందో జరుగుతున్నటువంటి పనులు, అదేవిధంగా జరిగేటువంటి శంకుస్థాపన తర్వాత కూడా 100 రోజుల లోపు కూడా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనవరి 28 నుంచి కూడా మేడారం జాతర ప్రారంభమవుతుంది. సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా అనుగుణంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ముందస్తుగానే ఒక మాస్టర్ ప్లాన్ అయితే కూడా సీఎం అయితే అధికారులకైతే వివరించడం జరిగింది. అదేవిధంగా మేడారం అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే జాతర సందర్భంగా కూడా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పూర్తిగా ఒక సహజ సిద్ధమైనటువంటి రాతి కట్టడాల నిర్మాణాలు ఉండే విధంగా అయితే వీరైతే తెలపడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కూడా ఉండేటువంటి ప్రదేశం, అదేవిధంగా జంపన్న వాగులో కూడా భక్తులైతే స్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి భక్తులకు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే కూడా షెల్టర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడి వచ్చే ప్రాంగణంలో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం, అదేవిధంగా భక్తులు కూడా ఏదో దేవాలయాలకు ప్రవేశించేటువంటి క్రమంలో మాత్రం చిన్నపాటి ద్వారాలు ఉండటం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మిగతా ఇప్పుడు ముఖ్యంగా ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు? ముఖ్యంగా ప్రధానంగా ఆలయానికి సంబంధించినటువంటి ఆర్చితో పాటు మిగతా సంబంధించినటువంటి రోడ్స్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా దెబ్బతిన్నటువంటి ప్రధానంగా అటువంటి రోడ్లను చేయడంతో పాటు అక్కడ జంపన్న వాగులో మాత్రం స్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి షెల్టర్స్ కూడా, అదేవిధంగా షవర్స్ ను కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ వసతిగా ఉండేందుకైతే కొన్ని రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆయా సంబంధించిన వాటన్నింటినీ కూడా ముందస్తుగానే ప్రణాళికలు చేయడం, అదేవిధంగా అక్కడ గద్దెల ప్రాంగణం ప్రధానంగా ఒక సహజ సిద్ధమైనటువంటి రాతి కట్టడంతో కూడా దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మిగతా సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసే విధంగా శంకుస్థాపన అయితే కూడా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొన్న కురిసిన వర్షాలకి ఏమేర నష్టం వాటిల్లింది? ఇప్పుడు జాతరకు చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బందులు రాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?